హాయ్ పేరెంట్స్, ఇది నా ఇంట్రొడక్షన్ వీడియో. మ్మ్. మా పాపకు 7 years అండి. మైల్డ్ ఆటిస్టిక్ గర్ల్. నేను ఎంటెక్ చేశాను. రీసెంట్గా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేయాలనుకుంటున్నాను, ఇంకా చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ వీడియోస్ చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. నా జర్నీ ఆటిజం మీద చెప్పడానికి అండ్ కొద్దిగా హెల్ప్ లాగా కూడా ఉంటుందని పేరెంట్స్కి నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మా పాప కొద్దిగా బాగానే చదువుతుంది, రాయగలుగుతుంది, బేసిక్ కమ్యూనికేషన్ కూడా చేస్తుంది. అంతవరకు నేను హెల్ప్ చేయగలనని నేను వీడియోస్ చేస్తున్నాను. కొద్దిగా అయినా మొదటి నుంచి ఉండేది నాకు, కొద్దిగా పిల్లలకి హెల్ప్ చేయాలి, ఏదన్నా చేయాలి అని. యూట్యూబ్ అయితే ఫ్రీయే కదండి. నెక్స్ట్ ఏంటంటే, నేనేం మా పాప నా ఫొటోస్ ఏం పెట్టానండి, ఇలానే ఉంటాయి వీడియోస్. ఓన్లీ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. ఇంకేంటంటే, పేరెంట్స్కి కొత్తగా డయాగ్నోసిస్ అయింది అంటే అదేనండి, మోస్ట్లీ మైల్డ్, మోడరేట్, సివియర్ అంటారు. మైల్డ్లో కూడా టైప్స్ ఉంటాయి, కొద్దిగా హై ఫంక్షనింగ్ అలా ఉంటుంది. మైల్డ్ పిల్లలు ఏంటంటే కొద్దిగా నేర్పిస్తే నేర్చుకుంటారు. కొద్దిగా మోడరేట్ వాళ్ళకి కొద్దిగా ఓటీ బిహేవియర్స్ అవి అవసరం, అదే బిహేవియర్స్ ఎక్కువ ఉంటాయి. థెరపీస్ అవి కొద్దిగా బాగా చేయించాలి. అదేనండి, వీళ్ళకి కొద్దిగా రెస్ట్లెస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ రెస్ట్లెస్ ఎనర్జీ మనము కొద్దిగా టైర్డ్ చేయాలి ఫస్ట్. వీళ్ళని కూర్చోబెట్టి ఏమన్నా నేర్పియాలంటే, లేకపోతే ఇంకా అన్నీ స్టీమింగ్ అవి ఇవి అని చేస్తూ ఉంటారు. రోజంతా ఎంగేజ్ చేయడం ఎవరి వల్ల కాదండి. కాకపోతే మన కుదిరిన వరకు, మీరు ఫుల్ టైం మదర్ అయితే మీరు కుదిరిన వరకు కొద్దిగా మీ వల్ల అయినంత వరకు మరి స్ట్రెస్ తీసుకోకండి, మీ హెల్త్ పాడయ్యేంత స్ట్రెస్ తీసుకోకండి. ఇది లాంగ్ జర్నీ, ఈరోజు చేసేస్తే రేపు ఎగ్జామ్ పాస్ అయిపోతాం అన్నట్టు కాదు. సో మరి అంత స్ట్రెస్ తీసుకోకుండా, కానీ మీ పార్ట్ మీరు చేయండి. వాళ్ళు 10 years వచ్చే లోపల కొద్దిగా మనం చేస్తే తర్వాత మనకి లైఫ్ కొద్దిగా బాగుంటుంది. దట్స్ మై ఫీలింగ్. అండ్ ఇంకా గిల్టీ పెట్టుకోకండి. డయాగ్నోసిస్ తర్వాత నేను ఏదో తప్పు చేశాను అందుకని నాకు ఇలా పుట్టారు, అలా ఇలా ఇలా, అదంతా జెనెటిక్ అండి. ఎందుకు అవుతుందో ఏందో తెలియదు మనకి. పేరెంట్స్ ఇద్దరి ఫాల్ట్ లేదండి. అది మనం తినేదే పెస్టిసైడ్స్, అవి ఎప్పుడు ఎక్కడ ఏవి ట్రిగర్ అయ్యి ఎందుకు వస్తాయో ఎవరికి తెలియదు. అది ఇప్పటివరకు తెలీదు, కానీ మోస్ట్లీ జెనెటిక్ అనే అంటారండి. ఏదో ఎక్కడో జీన్ రన్ అయ్యి సంథింగ్ వెంట్ రాంగ్ విత్ ద జీన్స్ అంటారు. సో మనం కొద్దిగా బాగా ట్రై చేస్తే స్పెక్ట్రమ్ పర్సంటేజ్ తగ్గించుకుంటూ రావచ్చండి, నియర్ నార్మల్. వీళ్ళకి ఏంటంటే ఒకసారి లర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవి ఈజీగానే లర్న్ చేసుకుంటారు. కాకపోతే దే ఆర్ లైక్ బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ అండి. వైట్ పేపర్ ఉంటుంది కదా, మనం ఏం రాస్తే అదనమాట, అది అలా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. సో మనం ఏది ఫీడ్ చేస్తే అదే అన్నమాట. మనం ఏ వర్డ్స్ పెడితే ఆ వర్డ్సే వస్తాయి వాళ్ళ నోట్లో నుంచి.
మనం బయట మనం మాట్లాడుకునేది వినేసి వాళ్ళు ఏమీ క్యాచ్ చేయరు, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ లోకంలో ఉంటారు, వాళ్ళు ఆడుకుంటా ఏదో హ్యాపీగా నవ్వుకుంటా అట్లా ఉంటారు యాక్చువల్గా. నేను అన్నిటి మీద కొన్ని కొన్ని వీడియోస్ నా ఎక్స్పీరియన్స్ మీద చేస్తాను. కానీ మాకు డయాగ్నోసిస్ అయిన తర్వాత వెంటనే డాక్టర్ ఏం చెప్పిందంటే, మేము చెన్నైలో ఉండేవాళ్ళము. సో డాక్టర్ చెప్పింది, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఇంట్లో తెలుగు, బయట అంతా తమిళ్ మాట్లాడతారు, మీకు రేపు మళ్ళీ పాప స్కూల్కి వెళ్తే మళ్ళీ అయితే ఇంగ్లీషు అవన్నీ కష్టమవుతుంది, నువ్వు ఇంగ్లీష్లే స్టిక్ అవ్వండి అన్నది. మేము కూడా అప్పుడు స్టిక్ అయ్యామైంది, ఇంక ఇంగ్లీషే అని అనుకున్నాము. అంటే నాకు అప్పుడు తమిళ్ మాట్లాడడం వచ్చు, కానీ ఇంకా రాయటం అవి రావు, ఇప్పుడు కూడా రావు నాకు, మాట్లాడడం వచ్చు. తమిళ్లో కూడా వీడియోస్ చేద్దామని ఉన్నాను, అట్లా అట్లా ఒక ముక్క వచ్చు, గ్రామటికల్గా రాదు, అంత గ్రామర్ కొద్దిగా తప్పులు ఉంటాయి, కొద్దిగా పర్వాలేదు. కాకపోతే కమ్యూనికేషన్ ఉన్నాం కాబట్టి ఒక 7-8 ఇయర్స్ తమిళ్ బాగానే వచ్చు. సో మేము ఎప్పుడు వాళ్ళ ఇంగ్లీష్తోనే ఉన్నాము. ఈవెన్ మాకి స్పీచ్ థెరపిస్ట్ కూడా మమ్మల్ని భయపెట్టాడు అనమాట, మీరు మదర్ టంగ్లోనే థెరపీ ఇవ్వాలి, లేకపోతే ఎక్స్ప్రెషన్ రాదు, అది రాదు ఇది రాదు అన్నాడు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తానండి, మనకు అందరికీ ఇష్టమే మన పిల్లలు మన మదర్ టంగ్ మాట్లాడాలి అది ఇది అని. ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ జాబ్స్ మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి ఊర్లలో ఉండేవాళ్ళు తక్కువ అండి, అందరూ జాబ్స్ కోసము బిజినెస్ కోసము అందరూ సిటీస్ మూవ్ అయిపోయారు కదా. మనం ఒక సిటీలో ఉంటాము, అక్కడ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, స్కూల్లో వేస్తే మళ్ళీ దాని లాంగ్వేజ్ వేరు ఉంటుంది, కంపల్సరీ కన్నడ చదవాలి, లేకపోతే తమిళ్ చదవాలి, లేకపోతే తెలుగు చదవాలి, ఏదో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి, కాకపోతే స్టడీస్ అంతా ఇంగ్లీష్ కాబట్టి మీరు ఇంగ్లీష్ కష్టము, అంటే మనకి చిన్నప్పుడే చదివినా మనకి ఆ లెవెల్లో టీచ్ చేయాలంటే కొద్ది కష్టమే, కానీ మెటీరియల్ చాలా ఉందండి నెట్లో. ఓకే, ఈజీ, కొద్దిగా ఇంగ్లీష్లో మనకి టీచ్ చేయడము ఈజీ. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కసారి ఇంగ్లీష్లో టీచ్ చేసామంటే వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ అది వాళ్ళకి అకాడమిక్స్కి ఈజీ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనము మొదటి నుంచి మొదలు పెట్టబడలేదు. తెలుగు అంటే మనం ఏం నేర్పిస్తామండి, రాయటము అవన్నీ చాలా కష్టము, మనకి అంత ఇప్పుడు రాయటము కష్టము, అది అంత మనకి డెప్త్లో తెలుగు నేర్పించి కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే వాళ్ళు తెలుగులో మాట్లాడితే చాలు ఇంట్లో, కానీ చదివేది ఇంగ్లీషే కదా కావాలి మనకి. సో మనం ఇంగ్లీషే నేర్పిస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వాళ్ళే పిక్ చేసుకుంటారు. ఇప్పుడు మా పాప కూడా ఫస్ట్లో మేము ఎంత తెలుగులో ఇంట్లో నేనే మాట్లాడేదాన్ని, మా ఆయనే మాట్లాడేవాడు కదా ఇంగ్లీష్లో, కానీ తను స్లోగా ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడటమే వచ్చింది తనకి. ఇప్పుడు కూడా నేను తెలుగులో ఏమన్నా అడిగితే ఇంగ్లీష్లో చెప్తుంది, తనకు కావాలి అని ఏమన్నా ఉంటే కొన్ని తెలుగులో చెప్తుంది, కానీ అదే ఏదో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే అట్లా ఉంటుంది మా పాప ఇంగ్లీష్ మాట్లాడితే. టెన్స్లు అవన్నీ ఏమి ఉండవు అన్నమాట, మా లైన్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి చెప్తుంది అనమాట, ఫన్నీగా ఉంటుంది. బట్ స్టిల్ మన మదర్ టంగ్ కాబట్టి మనకు చాలా నచ్చుతుంది పిల్లలు మన భాషలో మాట్లాడితే. సో అది ఈవెన్చువల్గా మేమేం నేర్పిలేదు, ఈవెన్చువల్గా వస్తుంది. అంటే ఒకటి పిక్ చేశారంటే ఒక లాంగ్వేజ్, ఒక లెర్నింగ్ స్టార్ట్ అయింది, ఆ లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఈవెన్చువల్గా అది వచ్చేస్తుంది. సో మీరేం భయపడబడలేదమ్మా వీళ్ళకి ఇంగ్లీషే వచ్చేస్తుంది ఇంకా తెలుగు రాదు అని అనుకోబడలేదు, వస్తుంది, అది వాళ్ళు గ్రాడ్యువల్గా పికప్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఫుల్ టైం మదర్ అయితే ఫస్ట్ ర్యాపో చేసుకోవాలండి. ర్యాపో అంటే పిల్లలు మన మాట వినేటట్టు కొద్దిగా వాళ్ళతో ఆడిచ్చి కొద్దిగా వాళ్ళని ఏమంటారు
ఫస్ట్ మనతో ఆడనీయరు, ఇన్వాల్వ్ చేయరు మనల్ని. కానీ మనం ఏంటంటే కొద్దిగా కూర్చొని వాళ్ళ పక్కన బాగా నవ్వటము, చిన్నపిల్లల్లాగా యాక్ట్ చేయటము అవన్నీ చేసామంటే కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తారు. స్లోగా అలా కొన్ని రోజులు మీరు ఆడటం మొదలు పెడితే వాళ్ళు మనకి అటెన్షన్ ఇస్తారు. ఆ అటెన్షన్ వచ్చిన తర్వాత ఏదన్నా మనం చెప్పేది వాళ్ళు వింటున్నప్పుడే మనం ఏమన్నా వాళ్ళకి నేర్పించగలం. ఎనీథింగ్, మాటలైనా ఏదన్నా మన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలన్నా ఆ అటెన్షన్ ఉండాలండి. వాళ్ళు వేరే దాంట్లో నిమగ్నమైనప్పుడు మనం ఏం చేయలేము. సో మెయిన్ నెక్స్ట్ నేను వీడియో అది ఆ టెన్షన్ మీద చేస్తాను. ఓకేనండి. మా పాపవి చదివేవి అవి చూడండి. ఒక 3 వీడియోస్ ఉన్నాయి దీంట్లో, షార్ట్స్లో ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాను, కానీ సెర్చ్ ఎక్కువ తమిళ్ అంటే నేను ఛానల్ పేరే పెట్టాను, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అని. సో తెలుగులో కూడా చేయాలనుకుంటున్నాను. ఇఫ్ మోర్ పీపుల్ అడిగితే నేను తెలుగులో కూడా చేస్తాను. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ పేరెంట్స్.